దేవుని వాక్యములో నుండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదువుదామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, మనము చాలా దినాలుగా చాలా వారాలుగా హిజ్కియాను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. హిజ్కియా ఎలాంటి వాడో, హిజ్కియా చేసిన మంచి కార్యాలేంటో చాలా విషయాలు చాలా వారాలుగా మనము దేవుని వాక్యములో హిజ్కియాను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో హిజ్కియాకు మరణకరమైన వ్యాధి లేక రోగము కలుగగా ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి, నీవు బ్రతకవు, నువ్వు మరణమవుతావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఎప్పుడైతే వర్తమానం ఇచ్చాడో హిజ్కియా గోడ వైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొద్ద నుండి జవాబు పొంది బాగుపడినట్లుగా గత వారం మనం ధ్యానం చేశాం. ఈ వారం హిజ్కియాలో ఉన్న తప్పిదాలు, హిజ్కియాలో ఉన్న లోపాలు, హిజ్కియాలో ఉన్న తప్పిదాలు, హిజ్కియాలో ఉన్న లోపాల గురించి కొన్ని మాటలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరించిన వాడని, హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడని, హిజ్కియా యెహోవాను హత్తుకున్నవాడని, హిజ్కియా యెహోవాను వెంబడించిన వాడని, హిజ్కియా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన వాడని రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం హిజ్కియాను గురించి ధ్యానం చేశాం. అదే సమయంలో హిజ్కియా దేవుని మందిరమును తెరిచాడని, దేవుని మందిరాన్ని బాగు చేశాడని, దేవుని యొక్క మందిరములో దేవునికి బలులు అర్పించడానికి ఆజ్ఞాపించాడని, దేవుని మందిరములో తల వంచి దేవునికి ఆరాధన చేశాడని చాలా విషయాలు హిజ్కియా యొక్క మంచి కార్యాలు కూడా మనం ధ్యానం చేశాం. తర్వాత హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడని, హిజ్కియా మంచి ప్రార్థనాపరుడని చాలా విషయాలు మనము దేవుని యొక్క సన్నిధిలో హిజ్కియాను గురించి ధ్యానం చేశాం. అలాంటి హిజ్కియాలో కొన్ని లోపాలు, కొన్ని తప్పిదాలు మనకు కనబడతా ఉన్నాయి. హిజ్కియాకు దేవుడు ఎంతో మేలు చేశాడండి. ఇక్కడ ఒక మాట ఉంది 25వ వచనంలో, అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదకి కోపం వచ్చినట్లుగా, దేవుని కోపం వచ్చినట్లుగా. హిజ్కియా దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదంట. దేవుడు ఎన్ని మేలు చేశాడండి. మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు బ్రతకవు అనే వర్తమానం రాగా దేవుడు హిజ్కియాని బాగు చేశాడు. ఒకటి. రెండవది, దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఏమండి, మనము నిన్నటి వాళ్ళమే.
ఎదరొచ్చే క్షణాలైనా, నిమిషాలైనా, గంటలైనా మనవి కావు. మనము ఎదరా ఒక గంట తర్వాత బ్రతకగలమో లేదో మనకు తెలియదు. అలాంటప్పుడు హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. అదే 15 సంవత్సరాల్లో హిజ్కియాకు దేవుడు చక్కని కుమారుని కూడా ఇచ్చాడండి. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి రాకముందు సంతానమే లేదు. కానీ మరణకరమైన వ్యాధి వచ్చిన తర్వాత దేవుడు అతనికి చక్కని కుమారుని ఇచ్చాడు. 25 ఏళ్ల వాడై 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే సుమారుగా 50 సంవత్సరాలు దాటే ఉన్నాడు. 54 సంవత్సరాలు ఆలోచన చేస్తే. కానీ అతనికి బిడ్డలు లేరు. కానీ ఈ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన తర్వాత దేవుడు అతనికి కుమారుని అనుగ్రహించాడు. ఆ 15 సంవత్సరాల్లోనే. ఎందుకు అని అంటే చూడండి, అక్కడే దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయము 33వ వచనంలో హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అనే మాట మనం చదువుతా ఉన్నాం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా. చివరి లైన్ మనం చదివినట్లయితే ఏమండి, అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. మనష్షే రాజాయను. రాజు అయినప్పటికీ మనష్షే వయసు ఎంతండి? 33వ అధ్యాయం 1వ వచనంలో మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై, అంటే 12 సంవత్సరాల వాడు ఏలనారంభించాడు మనష్షే. అంటే దేవుడిచ్చిన 15 సంవత్సరాల ఆయుష్లో 3వ సంవత్సరాన్న ఈ మనష్షే హిజ్కియా యొక్క కదా సంతానముగా అతని భార్య కడుపులో పడ్డాడు కదండి. కనుక ఈ 15 సంవత్సరాల్లో, అంటే 12వ సంవత్సరం అతని వయసు. ఎవరి వయసు? మనష్షే వయసు. ఇప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు దేవుడు. ఎవరికి? హిజ్కియా. ఈ 15 సంవత్సరాలలో ఆ పిల్లడు పుట్టాడు కనుక అతనికి 12 సంవత్సరాలు వచ్చాయి. అంటే దేవుడు ఎంత మేలు చేశాడో చూడండి. అతడు బాగుపడ్డాడు. అతడికి 15 సంవత్సరాల వయసు ఆయుష్ దేవుడు ఇచ్చాడు. అతనికి 15 సంవత్సరాల లోపు ఒక కుమారుని కూడా దేవుడు ఇచ్చాడు. అందుకే అన్నాడు ఈ యొక్క 25వ వచనంలో, తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపనందున. తనకు మేలు చేశాడట దేవుడు. మేలు చేసిన మేలుకు తగినట్లుగా హిజ్కియా ప్రవర్తించలేదు. హిజ్కియా యొక్క తప్పిదాల గురించి మనం ధ్యానం చేద్దాం. హిజ్కియా తప్పిదాల నెంబర్ 1 ఏంటి అని అంటే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. 18వ అధ్యాయం 14వ వచనంలో, యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునందుకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చి ఉన్నది కదా. హిజ్కియా ఎవరు అని ఆలోచన చేస్తే ఆ 3వ వచనం ఆ ప్రక్కన మనం చదువుతా ఉన్నాం. అతడు పూర్ణంగా నీతిని అనుసరించిన వాడు, అతడు విశ్వాసి, అతడు దేవుని హత్తుకున్నవాడు, అతడు దేవుని వెంబడించిన వాడు, అతడు దేవుని ఆజ్ఞలను గైకొనిన వాడు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. అలాంటి భక్తుడు లేక అలాంటి విశ్వాసి ఒక అన్యుని వద్ద వెళ్ళి నా వలన తప్పు వచ్చింది కదా. ఇది ఎంత అవమానకరం. విశ్వాసి ఏంటి, భక్తుడేంటి, అన్యుని దగ్గరికి వెళ్ళి నా వలన తప్పు వచ్చింది, నా వలన తప్పు అయ్యింది అని అడగటం ఏంటి? ఇది చాలా విచారకరం, చాలా దుఃఖకరం, దేవుని నామానికి అవమానకరమైనటువంటి మాట. నా వలన తప్పు అయింది, నువ్వు ఎంత మోపుతావో నా మీద మోపు, దాన్ని నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు కదా. ఆలోచన చేస్తున్నారా? ఏంటా తప్పు? హిజ్కియాలో జరిగిన తప్పు ఏంటి అని అంటే, ఆయన పన్ను కట్టడం మానేశాడు. ఏం చేశాడు? అగ్రరాజ్యమైన అష్షూరు రాజ్యానికి లేక అష్షూరు దేశానికి యూదా వారేంటి, ఇశ్రాయేలు వారేంటి, ప్రతి రాజు కూడా ఏం చేసేవాడు ఆ రోజుల్లో అంటే పన్ను కట్టించేవాడు, పన్ను చెల్లించేవాడు. పన్ను చెల్లించవలసిన వాడు పన్ను చెల్లించలేదు. ఆయన చేసిన మొట్టమొదటి తప్పిదం. ఎన్ని సంవత్సరాలు పన్ను చెల్లించలేదు అని అంటే ఆ 13వ వచనంలో
రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమున అష్షూరు రాజు కదా 14 సంవత్సరాలు పన్ను చెల్లించలేదు కనుక అష్షూరు రాజైన సెనహెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణం మీదకి దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యూదా రాజైన హిజ్కియా 14 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలుతా ఉన్నాడు, కానీ పన్ను కట్టలేదండి. పన్ను కట్టని కారణాన్ని బట్టి అష్షూరు రాజు అయినటువంటి సెనహెరీబు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హిజ్కియా కంటే ముందున్న రాజులు పన్నులు చెల్లించిన వారండి. ఎవరికి? అష్షూరు రాజులకు. చదువుదాం. ఆ ప్రక్కన 15వ అధ్యాయంలో చూడండి, 19వ వచనం. అష్షూరు రాజైన పూలు, అష్షూరు రాజు పేరేంటి? పూలు, దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచినట్లుగా పూలు చేత సంధి చేయించుకోవాలని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చెను కదా. మనహేము అనే అతను కదా, మనహేము అను అతను ఇశ్రాయేలు రాజు. అతను ఏం చేస్తా ఉన్నాడంటే అష్షూరు రాజు అయిన పూలునకు కదా పాలకిస్తా ఉన్నాడంటే పన్ను చెల్లిస్తా ఉన్నాడు. తర్వాత కాలంలో కూడా అహాజు ఏలినప్పుడు 16వ అధ్యాయము చూడండి, 16వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. 16వ అధ్యాయంలో 5వ వచనం. సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడకు షెకాహుకును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడ ఉన్న అహాజు పట్టణమును ముట్టడి వేసిరి. అహాజు పట్టణమును ముట్టడి వేసిరి. అహాజు పట్టణాన్ని ఎప్పుడైతే ముట్టడి వేశారో 7వ వచనం. ఇట్లుండగా అహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామాగ్రిలో కనబడిన వెండి బంగారంలో తీసుకొని అష్షూరు రాజులకు కానుకగా ఇచ్చెను. ఇక్కడ అష్షూరు రాజు పేరేంటి అని ఆలోచన చేస్తే ఆ 8వ వచనం చివరి భాగంలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు అనే వ్యక్తికి, అనే రాజుకు అహాజు ఏం చేస్తా ఉన్నాడు కదా, కానుకనగా పన్ను చెల్లిస్తా ఉన్నాడు. పూలు అనే అష్షూరు రాజులకు మనహేము అనే అతను ఏం చేస్తా ఉన్నాడు? పన్ను చెల్లిస్తా ఉన్నాడు. ఇక్కడ తిగ్లత్పిలేసరు అనే అష్షూరు రాజులకు అహాజు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే కానుక లేక పన్ను చెల్లిస్తా ఉన్నాడు. తర్వాత కూడా మనం ఆలోచన చేస్తే 17వ అధ్యాయం 3వ వచనంలో అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేసరు, అంటే అష్షూరు రాజులు మారుతా ఉన్నారు. పూలు మారాడు, తిగ్లత్పిలేసరు వచ్చాడు, తిగ్లత్పిలేసరు మారాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు అని అంటే షల్మనేసరు వచ్చాడు. యుద్ధమునకు రాగా హోషి అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. అంటే హిజ్కియా కంటే ముందు రాజులందరూ కూడా ఏం చేసేవారు? పన్నులు ఇస్తా ఉన్నారు. కానీ హిజ్కియా ఏం చేశాడు అని అంటే అతడు అష్షూరు రాజైన సెనహెరీబు, హిజ్కియా కాలంలో రాజు ఎవరంటే సెనహెరీబు. ఈ సెనహెరీబు అనేటువంటి అష్షూరు రాజులకు పన్ను కట్టడం మానేశాడండి. అందుకే నా వలన తప్పైనది. విశ్వాసులమైన మనము ఇందులో ఒక పాఠం నేర్చుకోవాలి. ఈ యూదా రాజు అయినటువంటి హిజ్కియా పన్ను కట్టడం మానేశాడు, ట్యాక్స్ కట్టడం ఏం చేశాడు? మానేశాడు. విశ్వాసులమైన మనము పన్ను కట్టే వాళ్ళంగా ఉండాలి. ఏం కట్టే వాళ్ళంగా? స్థానిక బిల్ బరువు వస్తారు కదా, నీటి బిల్లు కట్టమని వస్తారు, లైట్ బిల్లు కట్టమని బిల్లు వస్తుంది, లేకపోతే ఇంటి అద్దె కట్టమని వస్తుంది, పొలం పన్ను కట్టమని వస్తారు. ఇవేం చేయాలి అని అంటే మనము కట్టే వాళ్ళంగా ఉండాలి తప్ప ఎగ్గొట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఇది విశ్వాసుల బాధ్యత. ఒక విశ్వాసి ఏం చేస్తా ఉన్నాడంటే పన్ను కట్టలేదు కనుక ఒక అన్యుని దగ్గరికి వెళ్ళి నా వలన తప్పయింది. ఎంత విచారకరం! తప్పిదమ్మ నెంబర్ 1 అన్నమాట. నా వలన తప్పయింది. ప్రభు ఏమన్నాడండి? యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అరసెకేలు అని పన్ను వసూలు చేసేవారు వచ్చారట. వచ్చి పేతురు దగ్గరికి, ఓ పేతురులారా, ఏంటి మీ బోధకుడు పన్ను కట్టడా అన్నారట. ఆ మాట యేసు ప్రభు వినకముందే యేసు ప్రభు పేతురుని పిలిచి
ఎందుకు? యేసు ప్రభు హృదయాంతరంగంలో ఎరిగినవాడు. పేతురును పిలిచి, అసలు కుమారులైన వారు కట్టాలా పన్ను, అన్యులైన వారు కట్టాలా అని అంటే, అన్యులే కట్టాలి ప్రభువా, మనం కుమారులం కదా అన్నాడు ఆయన. కుమారులు అంటే స్వతంత్రులు, అన్యులంటే ఆయా ప్రాంతాల నుండి ఆ దేశానికి వచ్చిన వాళ్ళు కట్టాలి తప్ప మనమేంటి ప్రభు అని అంటే, అయినను వారికి అభ్యంతరము కలగకుండానట్లు నువ్వు సముద్రంలోనికి ఒక గేల పట్టుకుని వెళ్ళు, గేలం వేయి. ఒక చేప ఆ గేలానికి కరుస్తుంది, దాని నోటిలో ఒక షెకేలు ఉంటుంది. ఆ షెకేలు తీసి అరషెకేలు నీకు కట్టు, అరషెకేలు నాకు పన్ను కట్టు. ఆ రోజుల్లో మనుషుల మీద కూడా ట్యాక్స్ ఉండేది కనుక అరషెకేలు నీకు కట్టు. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్తలో 17వ అధ్యాయం చూడండి, 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకేలును పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమి తోస్తున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దని అని చెప్పగా, యేసు అలాగైతే కుమారుల స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ఏమండి, సాక్షాత్తు యేసు ప్రభు వారే ఏం చేస్తా ఉన్నాడు? పన్ను కడతా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అధికారులను గురించి ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అధికారులు అనేవారు దేవుని చేత నియమించబడిన వారు అన్న సత్యాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, మొదటి వచనం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడ్డాయి. అధికారములు అనేవి ఎవరి వలన నియమించబడ్డాయి అని అంటే దేవుని వలనే నియమించబడ్డాయి. కాబట్టి మీరేం చేయాలి అని ఆలోచన చేస్తే 7వ వచనం, మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఎవరి ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములు కదా, అందరికి వారి వారి రుణమును తీర్చుడి అన్నాడు. అంటే పన్ను కట్టమన్నాడా వద్దంటాడు? ఆయన కట్టాడు, కట్టమన్నాడు. ఎవరికి పన్ను చెల్లించాలో, ఎవరికి సుంకము చెల్లించాలో వారికి చెల్లించండి. ఎవరి రుణము మీరు ఉంచుకోవద్దు కదా, వారి వారి రుణములు తీర్చండి అన్నాడు. అందరికీ వారి వారి రుణములను తీర్చండి. మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయంలో మరొక మాట ప్రభు చెప్తా ఉన్నాడండి. 21వ వచనం, అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లింపవలెను కదా. యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి అని ఆలోచన చేస్తే, కైసరు కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించవలెను. ఎంత చక్కని మాట అండి. కనుక విశ్వాసులమైన మనము పన్ను చెల్లించే వాళ్ళంగా, కైసరివేనంటే కరెంటు బిల్లు కానీ వస్తాయి కదా, వాటర్ బిల్లు కానీ, ఆ ఇంటి ట్యాక్స్ కానీ, ఇవన్నీ కైసరివి చెల్లించాలి. దేవుని అంటే దేవుని కానుకలు వేరు, దశమ భాగము దేవుని సొమ్ము అన్నాడు. అలాంటివి దేవునికి చెల్లించండి అన్నాడు. ప్రతి వానికి వాని రుణములను తీర్చండి. హిజ్కియా యొక్క తప్పిదం ఏంటో తెలుసా? అతడు పన్ను కట్టనివాడు. అది మొట్టమొదటి తప్పిదం. రెండవ తప్పిదం ఏంటని ఆలోచన చేస్తే హిజ్కియాలో ఉన్న రెండవ తప్పు ఏమండి, చదువుదాం. దేవుని వాక్యముల నుండి రాజుల 2వ గ్రంథం చూడండి, 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం చదువుదామండి. 20వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనంలో
మనం చదివినట్లయితే ప్రియులారా, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదక్బలదాను కదా, ఆ మాట కొంచెం కష్టంగానే ఉంటారు. బెరోదక్బలదాను అనేటువంటి ఈ బబులోను రాజు యొక్క కుమారుడు హిజ్కియా రోగి అయి ఉన్న సంగతిని విని పత్రికలను కానుకలను అతని వద్దకు పంపగా కదా, రెండవ తప్పిదం, పత్రికలను కానుకలను బబులోను రాజు అయినటువంటి బలదాను కుమారుడైన ఏమండి బెరోదక్బలదాను అనే వ్యక్తి తన సేవకులనిచ్చి హిజ్కియా ఎలా ఉన్నాడో, యోధారాజు అయిన హిజ్కియా ఆయన రాజే ఈయన రాజే కనుక ఆ రాజుగారు, ఏ రాజుగారు? బబులోను రాజుగారు ఈ యొక్క యోధారాజు అయిన హిజ్కియా యొద్దకు మనుషులను పంపి పత్రికలను కానుకలను ఇచ్చి పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పంపినప్పుడు హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందున్న రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించేను. రెండవ తప్పిదం ఏంటో తెలుసా? హిజ్కియా డాంబికుడు. హిజ్కియా ఎలాంటి వాడు? గొప్పల మారి, గొప్పలు చెప్పుకుంటాడు అనమాట, డంబం చూపిస్తాడనమాట. ఏమండి, గొప్పలు వచ్చారు ఎందుకు? వచ్చిన వారు ఎందుకు వచ్చారు? పంపిన వాడు ఎందుకు పంపాడు? పాపం హిజ్కియా అనే వ్యక్తి యోధారాజు, అతడు జబ్బైపోయాడంట. మీరు వెళ్ళి పరామర్శించి ఇదిగో ఈ కానుక అతనికి ఇచ్చి రండి అని బబులోను రాజు పంపిస్తే, బబులోను రాజు అంటే శత్రురాజు. కొన్ని ఇశ్రాయేలు రాజు అయినా పర్వాలా, ఏమండి, ఇశ్రాయేలు రాజు పంపల యోధారాజుకి. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు తాలూకా వారు పంపిస్తా ఉంటే ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే వారిని లోపలికి రప్పించాడంట. లోపలికి రప్పించి తనకున్న సమస్తమును, ఆయుధశాలను కూడా, ఏ దేశము కూడా తన ఆయుధశాలను చూపించదు కదండి. మనకి ఉన్నాయి దేశాలు కదా, విమానాలు చూపిస్తారు, నా దగ్గర అది ఉంది ఇది ఉందంట తప్ప ఆయుధశాల చూపించరు. ఎందుకు? దాని మీద వేస్తాడేమో ఒక బాంబు పట్టుకొచ్చి. కనుక బలగం ఏంటి దేశానికి అంటే ఆయుధాలే. ఇప్పుడు ఆయుధశాల కూడా చూపించేసాం. ఇందులో మనము హిజ్కియా యొక్క తప్పిదం నెంబర్ 2 ఏంటి అని అంటే అతడు డాంబికుడు, గొప్పలకు వెళ్ళేవాడు, సమస్తాన్ని చూపించేశాడు కదా. మనం కూడా ఏమైనా ఫంక్షన్లు అయినప్పుడు, ఏవైనా పార్టీలు అయినప్పుడు, ఏమైనా వివాహాలు అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్స్పోజ్ చేస్తాం, అంతేనా? ఇదిగో మాకు అది ఉంది, మాకు ఇది ఉంది. మిగతా రోజులు వేసుకోం, ఆ రోజునే ధరిస్తాం, అందరికి బాహాటంగా చూపిస్తాం. ఎవడో ఒకడు ఉంటాడు, అబ్బాయి దగ్గర ఇంత బంగారం ఉందా, ఇప్పుడు ఏమీ లేనట్టుగానే ఉంటారేంటి అంటే కబోర్డ్లో దాస్తున్నారనమాట. ఒకడు ఉంటాడు, ఆ వివాహానికి వచ్చినోడో, ఆ ఫంక్షన్కి వచ్చినోడో ఒకడు ఉంటాడు. వాడేం చేస్తాడు? వీళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తారా, ఇల్లు ఎప్పుడు ఖాళీగా ఉంటుందా, మరొక రోజు ఎప్పుడైనా 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 అతని యొక్క మనసంతా ఆ ఇంటి మీద ఉంటుంది. ఏదో రోజున వాడు ఏం చేస్తాడంటే ఎత్తుకుపోతాడు, అంతే. ఏమండి, చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఏదో ఉంది, నాకు ఇది ఎక్స్పోజ్ చేస్తారు. హిజ్కియా అదే చేస్తా ఉన్నాడు, సమస్తాన్ని చూపించేశాడంట. ఏది దాయలా కదా, ఏది దాయకుండా కదండి, సమస్తాన్ని చూపించేశాడు. జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులైన వారు. ఉండాలి, ఆస్తి ఉండకూడదని అట్లా. ఆస్తి ఉండాలి, బంగారమా ఉండాలి, ధనమా ఉండాలి, ఉండే చోట ఉంచాలి. వాటి ఎక్కడ ఉండే చోట, బ్యాంకులు ఉన్నాయి, లాకర్స్ ఉన్నాయి, లేదా కబోర్డులు ఉన్నాయి, ఏవో ఉన్నాయి, అందులో పెట్టుకుంటే మంచిదే. వాల్యుబుల్గానే దాయాలి, అందరూ ఏదైనా చూపించుకునేది కాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూస్తాం, చూడమా వాళ్ళ
దగ్గర ఏముండదు, మన దగ్గరే ఉంటాయి. వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు ఉంటాయి, కొనాలంటే బంగారం షాపే కొనగలరు వాళ్ళు. కానీ ఏముండవు, వేసుకుని తిరగరు వాళ్ళు. మనమే అబ్బో అత్తమాన ఎలా అంటాము, ఏదేది గాజు ఎట్టుకుని ఇలా అంటూ ఉంటాం. గాజుకు తగ్గ చీర కట్టం. గమనించండి, ఆ చీర కూడా వాల్యూగా ఉండాలి కదా, 100 రూపాయల సాడి. ఇదేమో 60,000 50,000. అంటే మ్యాచ్ అవ్వలేం మనం అలాంటి వాళ్ళు, అంతేనా? గమనించుకోండి అంతే. వేసుకున్నప్పుడు గమనించండి, నా షర్ట్ ఏంటి, నా ప్యాంట్ ఏంటి, నా బట్టలు ఏంటి, నా చీర ఏంటి, బంగారం ఏంటి, అలా అనుకోండి. గమనిస్తున్నారా? కనుక ప్రియులారా ఆలోచన చేయండి, మనం బయట పెట్టుకునే వాళ్ళంగా ఉండకూడదు. ఆపద వచ్చిందా, ఆపదలో తీయండి, ఎక్కడో పెట్టుకోండి, డబ్బు తెచ్చుకోండి, వాడుకోండి. నేను అలాగే చేస్తా. మన సంఘంలో ఎంతమందికి ఎన్నో ఆపదలు, వెంటనే ఎక్కడో పెట్టి పట్టుకొచ్చి వాళ్ళకి ఇస్తాను. ఆపద, మనము ఆ ఆపదలో అడ్డుపడతా ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా అలా చేయలేదు. సమస్తాన్ని కూడా ఏలిరాయి కూడా చూపించాడంట. ఇప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా వచ్చాడండి. వచ్చి ఏమంటా ఉన్నాడో ఆలోచన చేస్తే 14వ వచనం అండి, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా దగ్గరకు వచ్చి ఆ మనుషులు ఏమనిది, మొట్టమొదటి మాట దేవుడు చెప్పాడు ఆమోజు కుమారుడు యెషయాకి, ఇదిగో మానవుడు మొత్తం చెప్పేశాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి అతని దగ్గరికి అని అంటే, ఈ ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చి ఆ మనుషులు వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు అన్నాడంట. అది మొట్టమొదటి ప్రశ్న. నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చింది, దేవునికి తెలీదా, ప్రవక్తకు తెలీదా? తెలుసు, అసలు అతను ఏమంటాడా అని. రెండవ ప్రశ్న, వారు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగగా హిజ్కియా బబులోను నుండి దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. మూడవ ప్రశ్న, నీ ఇంటిలో వారు ఏమేమి చూసిరి కదా, మూడో ప్రశ్న అని అడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అని. ఏది మరుగు చేయలేదంటాడు. అతను గొప్పతనం అంతా కదా, మనం కొన్నిసార్లు కబోర్డులు బయటే చూపించేస్తాం, ఇది ఈ చీర కొన్నాను, ఆ చీర కొన్నా, అది కొన్నాను, ఇది అంత అవసరమా? ఎవరికి చూపిస్తున్నాడు? శత్రురాజుకి, శత్రురాజు యొక్క సేవకులు చూపిస్తా ఉన్నాడు కదండి. సమస్తమును ఏదిని మరుగు చేయక సమస్తమును చూపించి ఉన్నాను నేను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందుల సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్చి దాచిపెట్టిన దంతయు బబులోను పట్టణములకు ఎత్తుకొని పోవడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూశారా? నువ్వేదైతే చూపించావో చూపించకూడదు అంతా చూపించేశావు. కాబట్టి ఒకానొక దినాన్న ఎవరు వస్తారు? బబులోను రాజు వస్తాడు. ఏది మిగల్చకుండా నీ తాత ముత్తాతల కాలం నుండి దాచావు కదా, అదంతా కూడా ఏది మిగల్చకుండా వారు పట్టుకుపోతారు. ఎప్పుడు? వచ్చు దినములలో, రానున్న దినాల్లో పట్టుకుపోతారు కదా. ఏది దాయాలో దాయాలి కదా. దాయకుండా బయట పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే నష్టపోతాం. ఇప్పుడంతా కూడా చైనీస్ నేచర్స్ చూస్తున్నాం కదా, లక్కుపోయేవాళ్ళే, ఎత్తుకుపోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాల్యుబుల్స్ అనేది వాల్యుబుల్గానే దాయాలి. ఏమంటే ఎత్తుకొని పోవులు, ఎత్తుకుపోయారా లేదా? చదువుదాం. 24వ అధ్యాయం 10వ వచనం, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి కదా. ఇప్పుడు ముందు వచ్చిన వారెవరు? రాజు వచ్చాడా, సేవకులు వచ్చారు? సేవకులే వచ్చారు, సేవకులుగా చూపించాడు. ఇప్పుడు మరలా వచ్చింది ఎవరు? సేవకులే. రాజుగారు చెప్పాడు, వెళ్ళి బబులోను రాజుకి, ఇదిగో ఎంత ఉందాడు దగ్గర అని అంటే, అలాగా వెళ్దాం. ఎప్పుడు? వచ్చు దినములలో, తరము వెంబడి తరం. ఈ యొక్క మనషే తరం అయిపోయింది, మనషే కుమారుడి తరం అయిపోయింది, 5-6 తరాలు వెళ్ళాయి. అప్పుడు వచ్చాడండి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు.
వచ్చేం చేశాడు ఆలోచన చేస్తే 11వ వచనం, వారి పట్టణములకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీమును తానే అతని మీదకి వచ్చాను. 13వ వచనం, మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థములను ఆయన ఏం చూపించాడు? పదార్థాలు చూపించాడు కదండి. ఇప్పుడు పదార్థములను, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన కదా, మీ పితరులు చేయించినవన్నీ కూడా పట్టుకుపోతారన్నాడు అక్కడ. ఇప్పుడు సొలొమోను చేయించిన బంగారు ఉపకరణములన్నింటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, అక్కడ మాట చెప్పాడు కదా, రానున్న దినాల్లో పట్టుకుపోతారు అని. గనుక యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఎత్తుకొని పోయేను కదా. ముసలోళ్ళ, మొక్కోళ్ళ, కంసాలున్న ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం చూస్తా ఉన్నాం చూడండి. ఆ తర్వాత 14వ వచనంలో, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెరదీసుకొని పోయాను. ఈ అధ్యాయం చదివితే మొత్తం యెరూషలేములో ఉన్నదాన్ని అంతటిని కూడా బబులోను రాజు కొల్లబెట్టుకుని పోయాడు. చెరకు తీసుకుపోయాడు మనుషులందరినీ. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బబులోను చెర. ఏమండి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, హిజ్కియా రాజు ఏమండి ఏదైతే దాయాలో, ఏదైతే చూపించకూడదో అదంతా కూడా ఎవరు చూపించాడంటే బబులోను రాజు యొక్క సేవకులకు చూపించాడు. దేవుడు అన్నాడు, వచ్చు దినములలో ఏది మిగిల్చకుండా వారు ఎత్తుకుపోతారన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చాడు. సమస్తమును కూడా ఎత్తుకొని పోయాను అనే మాట అక్కడ ఉంది. సమస్తాన్ని ఎత్తుకుపోయాడు. ఎంత విచారం! డంబములు అనేవి డాంబికంగా కనపడకూడదండి. డంబాలు చెప్పుకోకూడదండి. గొప్పలు చెప్పుకోకూడదండి. గొప్పలు చూపించుకోకూడదండి. దేవుడు ఇచ్చాడా, దేవా నీకు వందనాలు, ఇంత నాకు ఇచ్చావు అందుకే నీకు వందనాలు అని చక్కగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. కానీ అలా ఉంచరు. హిజ్కియా వలె చాలా మంది తమ్ము తాము గొప్ప చేసుకుని పొగుడుకుంటుంటారు. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. ఏమైంది అని అంటే మొత్తం కొలాప్స్ అయిపోయిందండి కదా. డాంబికులు నీ సన్నిధిని నిలువలేదు. యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే ప్రియులారా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమండి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. అందులో జీవపు డంబము అనే మాట మనకు కనపడతా ఉంది. ఏమండి చూద్దాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఏ డంబము? ఇది తండ్రి వలన పుట్టినవి కావు. జీవపు డంబం ఏమీ లేకపోయినా కొంతమంది ఏంటంటో చూపించేసుకుంటా ఉంటారు. ఇక్కడ హిజ్కియా మొత్తం చూపించాడండి. జీవపు డంబాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు అని అంటే, ఇవి లోక సంబంధమైనవే. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. అందుకే యాకోబు పత్రికలో కూడా 4వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి. అక్కడ ఒక మాట ఉంది. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. డంబములు చూపించుకోవటం, గొప్పలు చూపించుకోవటం, ఇవన్నీ ఏంటి అని అంటే బడాయి. కొంతమంది బడాయి చేస్తారండి కదా. అది చెడ్డది. దేవుని దృష్టిలో అది ఎలాంటిది అని అంటే చెడ్డది. ఆస్తి ఉండడం తప్పు కాదు, బంగారం ఉండడం తప్పు కాదు, ఏమండి డబ్బు ఉండడం తప్పు కాదు. దావీదు ఏమన్నాడో తెలుసా? ఇదంతయు నీదే, నాదేమీ ఐశ్వర్యమా, గొప్పతనమా, సమస్తము నీదే, నాదేమీ కాదు. హిజ్కియా అలాగనుకుంటున్నా డంబముగా చూపిస్తున్నాడండి, గొప్పగా చూపిస్తున్నాడండి, సమస్తాన్ని కోల్పోయాడండి. బైబిల్ అంటుంది అది చెడ్డది. ఏది? డంబము అనేది, గొప్పలు అనేవి చెడ్డవి. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. సామెతల గ్రంథంలో మరొక మాట మనం చదువుదాం. 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయము
6వ వచనం చదువుతామండి. రాజు ఎదుట ఏం చూపకూడదు? డంబము చూపకూడదు. మనోడు ఎవరు ఎదుట చూపించాడు డంబం? బబులోను రాజు కదా. బబులోను ఆ రోజున అష్షూరు రాజులు ఎలాంటి వాళ్ళు, బబులోను రాజులు కూడా అలాంటి పరాక్రమ రాజులైనటువంటి బబులోను రాజు ఎదుట డంబము చూపించాడండి. బైబిల్ అంటుంది రాజుల ఎదుట డంబములు చూపించొద్దు కదా. హిజ్కియా యొక్క రెండవ తప్పిదము, అతడు డాంబికుడు. మొట్టమొదటి తప్పిదము, అతడు పన్ను కట్టని వాడు. 14 సంవత్సరాలు పన్ను కట్టాలా, కనుక నా వలన తప్పయింది అన్నాడు. ఒక అన్యుని దగ్గరికి వెళ్ళి నా వలన తప్పయింది అంటున్నాడు. రెండవది, అతడు తన యొక్క గొప్పతనాన్ని, డాంబికాన్ని రాజు ఎదుట కనుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళి రాజుగారికి చెప్పరా ఏమేం చూశారు అంటే అన్ని చూపించాడండి. పెద్ద ఆయుధాల శాల ఉందండి, బోల్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, గన్నులు ఉన్నాయి, ఉన్నాయి, రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారని చెప్పాడేమో. అందుకే రాజు ఎదుట డంబము చూపకము. ఏమి చూపించాడు అని అంటే డంబమే చూపించాడు హిజ్కియా. కనుక అతడు వచ్చాడు సమస్తాన్ని ఎత్తుకొని పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హిజ్కియా యొక్క రెండవ తప్పిదం, అతడు డంబమును చూపించాడు. హిజ్కియా యొక్క మూడవ తప్పిదాన్ని మనం చదువుదామండి. ఏమండి, మూడవ తప్పిదం ఏంటని ఆలోచన చేస్తే ఆ రాజుల రెండవ గ్రంథంలోనే 20వ అధ్యాయము చూడండి, 18వ వచనం. 20వ అధ్యాయము 18వ వచనములో అతడు స్వార్థపరుడు. హిజ్కియా ఎలాంటి వాడు? అతడు స్వార్థపరుడు. ఏమంటా ఉన్నాడు చూడండి, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. యెషయా వచ్చి, ఓ హిజ్కియా, నీ సంతతి వారు ఉంటారు కదా, వాళ్ళని బబులోను రాజు నుంచి తీసుకుపోయి అక్కడ వాళ్ళని నపుంసకులుగా చేస్తాడు, అంటే హిజ్రాలుగా చేస్తాడు అని అంటే వెంటనే హిజ్కియా ఏం చేయాలి? మోకరిల్లాలి. అప్పుడు ఎలా జబ్బు వచ్చిందండి? మోకరిల్లాడు కదండి. చచ్చిపోతావు అని అంటే మోకరిల్లాడు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో నా సంతతి వారు అలా అయిపోతారా అని అనుకుని దేవుని సన్నిధిలో మోకరిల్లాలి. మోకరిల్లడం మాని ఏమంటున్నాడో చూడండి, అతని స్వార్థం చూడండి. ఏమండి, అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. అలా జరుగుతుందా? నా సంతతి వారిని వారు హిజ్రాలుగా చేస్తారా? ఓకే, మేలే. మనం అనగలమా? మన పిల్లలు ఎవరన్నా ఒక మాట అంటేనే శక్తి పోవాలంటే వెళ్ళిపోతాం, అంతేనా? వాళ్ళు కొంచెం సౌండ్ పార్టీ కానీ కొంచెం అది ఇది అయితే సైలెంట్ ఉండి మనలో మనం ఊరుకుంటాం. మామూలు అయితే వెళ్ళిపోతాం వాళ్ళ మీద. ఎందుకు మా పిల్లల్ని ఇలాగన్నా, మా పిల్లలు ఇలాగన్నారు, అంతేనా? అలాంటిది మన సంతతి వారు నపుంసకులుగా చేసేస్తాడు వాడు ఎవడో వచ్చి అని అంటే ఎంత బాధపడాలి? దేవుని సన్నిధిలో మోకరిల్లాలి. అలా మోకరిల్లకుండా హిజ్కియా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే అది మేలే కదా. యెహోవా ఆజ్ఞ చొప్పున అలా జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలే కదా. అంటే నా దినాల్లో సమాధానం ఉంటే చాలేవయ్యా, నా తర్వాత నా పిల్లలు వారి కుటుంబాలు ఏమైపోతే నాకెందుకు? స్వార్థపరుడైన హిజ్కియా ఎంత స్వార్థమో చూడండి. నా దినాల్లో సమాధానం ఉండాలి, సత్యం ఉండాలి, నేను చక్కగా ఉండాలి, నా తర్వాత నా సంతతి వారు నపుంసకులైపోయినా మేలే. మనం అనగలమా? ఎవరన్నా జీర్ణించుకోగలరా ఈ మాట? ఏమండి, జీర్ణించుకోలేము. కానీ హిజ్కియా యొక్క మూడవ తప్పిదం ఏంటంటే అతడు స్వార్థపరుడు. తన వరకే, సెల్ఫిష్ అంటారు కదా, తన వరకే నేను బాగుంటే చాలు. కొంతమందిని మనం చూస్తాం, సరైన గృహ నిర్వాహకత్వం చెయ్యరు. ఇంటిలో యజమానే కానీ, ఇంటిలో భర్తే కానీ, ఇంటిలో తండ్రే కానీ, పేరుకు తండ్రి, పేరుకు భర్త, పేరుకు పెద్ద, కానీ
అతని స్వలాభమే చూసుకుంటాడు, కానీ కుటుంబంలో వాళ్ళ స్వలాభాలు చూడడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అతను పొట్టగా అతను తింటాడు, అతని వైద్యం అతను చేయించుకుంటాడు, అతని బట్టలు అతను కొనుక్కుంటాడు, అతడు ట్రిమ్గా ఉంటాడు, చక్కగా ఉంటాడు. కానీ భార్య ఏమైపోతుందో భార్యని పట్టించుకోనటువంటి ఇంటి పెద్దలు ఉన్నారు, లేరా అండి? చాలా చోట్ల కనపడతా ఉంటారు. పిల్లలను పట్టించుకోకుండా గాలి వదిలేసినటువంటి వాళ్ళు కూడా. పిల్లల కంఠం గొప్ప కాదు, వారిని చక్కగా పెంచాలి, వారికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను ఏమండి, ఒక్కరు చాలు, నలుగురు చాలు, 10 మంది ఉన్న అవసరం లేదు. కానీ ఉన్నవారు ఒకవేళ 10 మంది ఉన్న 10 మందికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఏం చేయాలి, మనము ఏర్పాటు. ఇదిగో ఈ ప్లాట్ఫామ్ మీద నువ్వు నిలబడి ఇంకా సంపాదిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఇదిగో నీ మార్గం. ఈవేళ అలాంటి వాళ్ళు ఉన్నారా? పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం, ముందు నుంచే జాగ్రత్త లేదు. పిల్లలు కన్నామా, పిల్లలను కన్నామా, వెంటనే మనకు జాగ్రత్త రావాలి. ఏమి రావాలి? అది వాళ్ళ పరిస్థితి ఏంట్రా బాబు, ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి, రానున్న దినాల్లో ఇంకెలా ఉంటాయో, ఫీజు కట్టగలమా? ఇప్పుడు 150 రూపాయలు ఆయిల్ ప్యాకెట్, అంతేనా? మంచి నూనె 150 రూపాయలు ఉంది. ఏమో రేపొద్దున 500 వచ్చేమో, కొనగలే కెపాసిటీ మనకు, అంతేనా? ఇప్పుడు సెంటు 10,000 ఏమో, రానున్న దినాల్లో సెంటు 10 లక్షలేమో, కొనగలమా? కొనాలి. అలా ట్రై చేయాలి. అంతేగాని చారణక మురిగి, బారణక మసాలా, ఈవేళ 10,000 జీతం అట్టుకొచ్చారంటే ఆ బజార్లోని తిరిగేసి నెలాఖరు వచ్చినట్టు కాల్ చేసేయాలి. బొంబాయి జీవితాలు అంతే, బొంబాయి వాళ్ళు అంతా అదే. ఎవరు బాగున్నారు చెప్పండి బొంబాయి వాళ్ళు? నేను చెప్తాను. కారణం, జీతాలు లేవా? జీతాలు ఉన్నాయి, లేకే ఆయా కాయా పియా సోయా, అంతే. నిలవేమని ఉందా? పిల్లల బతికేంటి, వాళ్ళ చదువులేంటి, ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలిగామా? ఏ స్థానంలో ఉన్నారు వాళ్ళు? ఏమో ఉందా? స్వార్థపరులం అండి. మనం తినేసాం అంతే. ఏం చేసాం? మనం తినేసాం. పిల్లల పరిస్థితి ఏంటి? తప్పమంటే భార్య పరిస్థితి ఏంటి? మనం వెళ్ళిపోతే మన బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆలోచించారా? ఆలోచించాలి. బైబిల్ అంటుంది సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 22వ వచనం అండి. 13వ అధ్యాయం 22వ వచనంలో, మంచివారు తమ పిల్లలను ఆస్తికర్తలుగా, మనం చేయలేదండి, మనం ఎవరు చెడ్డోళ్ళు, మంచోళ్ళు కాదు. మంచివారు తమ పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. అంతేనా? బైబిల్ చెప్తుంది, నేను కాదండి. ఈ ఎప్పుడు డబ్బు గురించి చెప్తాడు అని అనుకుంటున్నారేమో, లేదు, బైబిల్ చెప్తుంది. మంచివారు అంటే మనం చెడ్డవాళ్ళమా? అలా అక్కడే ప్రశ్న, అక్కడే జవాబు. మంచివారు తమ పిల్లల కొరకు కదా వాళ్ళ ఆస్తికర్తలుగా చేస్తారు. ఏమీ కలిసలేదు, మా నాన్న ఇలాగే రోడ్లంటే తిరిగి ఇలా చేసాడు, మమ్మల్ని అడిగారు ఉన్నారు చాలా మంది పిల్లలు. మా నాన్న ఏమీ మిగల్చలేదండి, మా పరిస్థితి ఎలాగైపోయిందండి, సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేదండి, సరైన ఏది లేదు, అంతా నేనే చేసుకున్నానండి, ఏదో అలా కష్టపడి ఇలా చేశాను అలా చేశాననే కుమారులు ఎంతోమంది లేరా? ఎందుకు ఆ పరిస్థితి? వాక్యం ఏం చెప్తుంది? వాక్యం చదవాలి. వాక్యం ఏం చెప్తా ఉంది? మంచివారు తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఆస్తికర్తలు అంటే ఏంటి? బాగుండాలి నా పిల్లలు అని కోరుకుంటారు. ఇప్పుడు హిజ్కియా మంచివాడా చెడ్డవాడా? అంతే, చెడ్డవాడే. కారణం, నేను బాగుంటే చాలు, నా దినములలో సమాధానం ఉంటే అదే మేలు, నా తర్వాత నా సంతతి వారు ఏమైతే నాకు అనవసరం, అది మేలే కదా. నపుంసకులుగా చేస్తాడా దేవుడు? ఓకే, అది మేలే కదా అంటున్నాడండి. స్వార్థపరుడైన విశ్వాసముగా మనము స్వార్థపరులంగా ఉండకూడదు. ప్రతిదీ స్వార్థమే మనకి. భక్తులమే కానీ విశ్వాసులమే కానీ మన పిల్లలలా చూస్తాం.
ఆ పిల్లలు వేరేలా చూస్తాం. మనది వేరేగా ఉంటుంది, వాడిది వేరేగా ఉంటుంది. మన పిల్లలని తాపత్రయపడిపోతాం. మనోళ్ళే వాళ్ళు కూడా ఆడపిల్లలు ఎలా చూస్తున్నావు? లేదా స్వార్థం? స్వపరీక్ష చేసుకోండి అంతే. ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుందో చూడండి. స్వార్థపరులుగా ఉండొద్దు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనములో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఇదే దినాలు, అంత్య దినాలండి. ఇప్పుడు ఎక్కడ చూసినా అపాయకరమైన కాలాలే. ఒక రోజు గడిచిందంటే దేవానికి వందనాలు అనుకుంటున్నాం. కరోనా కాలంలో ఉన్నాం, అపాయకరమైన కాలం. బ్లాక్ ఫంగస్ అంట ఆ కాలం, వైట్ ఫంగస్ అంట ఆ కాలం, ఎల్లో ఫంగస్ అంట ఆ కాలం కదా. ఎలాంటి కాలాల్లో ఉన్నామో చూడండి. ఇది అంత్యకాలమే. అపాయకరమైన దినాలు, కాలాలు. జనులు ఎలాగుంటారో చెప్తా ఉన్నాడు. ఏమండి, ఎలా అయినా మనుషులు స్వార్థ ప్రియులు. చాలా రకాలు ఉన్నాయి, కానీ చాలా క్వాలిటీస్ రాశాడు అక్కడ. చాలా మంది గురించి రాశాడు, కానీ మొట్టమొదటి ర్యాంకులో ఎవరున్నారు? స్వార్థ ప్రియులు ఉన్నారండి కదా. మంచిది మనం ఉంచుకుంటాం, ఎందుకులే అనుకున్నది అడిగిస్తాం. అది స్వార్థం కదా. గమనించుకోండి. మంచి ముక్కలు మనం పెట్టుకుంటాం, ఇంట్లో కూడా తినేవాళ్ళు మంచి ఏరి తినేస్తాం. మమ్మీ ఏ కాలం కదా. అలాంటి పిల్లలు లేరా? వద్దు. అన్ని విషయాల్లో స్వార్థాలు ఉన్నాయి. అందుకే ఫస్ట్ లైన్, ఫస్ట్ ర్యాంకులో ఉంది ఏంటంటే స్వార్థ ప్రియులు అంట. మనుషులు ఎలా ఉంటారండి? స్వార్థ ప్రియులను మొదలుపెట్టి మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, బెంకములాడు వారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారును కదా. అట్టి వారికి విముఖుడవై ఉండు, అంటే వేరుగా ఉండు. అలాంటి వారికి వేరుగా ఉండు. ఎవరైనా స్వార్థ ప్రియులతో స్నేహం చేస్తున్నామేమో, అయ్యే అలవాట్లు వస్తాయి. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారు. స్వార్థంగా ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో స్నేహం చేయకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హిజ్కియా జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ఏంటి అని అంటే అతడు స్వార్థపరుడుగా. కాబట్టి విశ్వాసులైన వారు ఎలా ఉండాలంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దేవుని పోలి నడుచుకోమన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయనలో స్వార్థం లేదు, ఆయనలో డంబం లేదు కదా. ఆయన దేవుని కుమారుడండి. భూమి యోధాని సంపూర్ణత ఆయనదే, కానీ ఆయనలో డంబము లేదు. ఆయన ఈ లోకంలో పన్ను చెల్లించిన వాడు, పన్ను ఎగ్గొట్టినోడు కాదు. యేసు ప్రభు వారు పన్ను చెల్లించిన వాడు. యేసు ప్రభు వారు డంబము చూపని వాడు. యేసు ప్రభు వారు స్వార్థప్రియుడు కాదు. ఇదిగో చాలా మంది వచ్చారు, పాపం భోజనాలు లేకుండా ఉన్నారు. ఎవరి యొద్ద అయినా ఏమైనా ఉన్నదా? వారేమన్నారు? 2 చేపలు కదా, 5 అంతేనా? ఉన్నాయి అన్నారు. చేపలు 2, రొట్టెలు 5. దేవుడు ఆశీర్వదించి యేసు ప్రభు వారు అందరికీ పంచాడు. అందరిని గురించిన చింత ఆయనకు ఉంది. స్వార్థపరుడుగా ఆ శిష్యుల దగ్గర ఏదో తీసుకుని తినేసినోడు కాదు. కనుక విశ్వాసులమైన మనము స్వార్థపరులుగా ఉండకూడదు. హిజ్కియాలో మనం నేర్చుకుంటున్న పాఠాలు. హిజ్కియా యొక్క లోపం, అతడు పన్ను చెల్లించని వాడు. పన్ను చెల్లించలేదు కనుక అష్షూరు రాజైన సెన్హెరీబు ఇతని దేశం మీదకి దండెత్తి వచ్చాడు. రెండవది, అతడు డాంబికుడు, ప్రదర్శించుకుంటున్నాడు కనుక కొలాప్స్ అయిపోయి రానున్న దినం మొత్తం పోయింది. మూడవది, అతడు ఎలాంటి వాడో తెలుసా? స్వార్థప్రియుడు. ఏమంటున్నాడో అనుకుంటున్నారు అని అంటే, నా యొక్క కాలములో, నా యొక్క దినములలో సమాధానము సత్యం ఉంటుంది మేలే.
తర్వాత నా సంతతి వారు ఏమైనా పర్వాలేదు. మరి దావీదు అలాగన్నాడా అండి? దావీదు అందుకే దేవునికి ఇష్టానుసారుడైనా. ఎందుకు మరి హిజ్కియా ఎందుకు లేడు? హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేసిన వాడు, ఏమండి, దేవుని మందిరాన్ని తెరిచిన వాడు, పస్కా పండుగ ఆచరింపజేసిన వాడు, తలల నుంచి ఆరాధన చేసిన వాడు, దేవుని మందిరానికి పెందలకాడ వెళ్ళిన వాడు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. యెహోవాను హత్తుకున్నవాడు, వెంబడించిన వాడు, విశ్వాసి, ఆజ్ఞలన్నీ అనుసరించిన వాడు, పూర్ణముగా నీతిని అనుసరించిన వాడు. చాలా ఉన్నాయి క్వాలిటీస్. కానీ నా ఇష్టానుసారుడైన హిజ్కియా అని దేవుడు అనలేదు. కానీ నా ఇష్టానుసారుడైన దావీదు అని దేవుడు దావీదుని గురించి ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయం 5వ వచనం అండి. మొదటి వచనం చదువుదాం. దావీదు రచించిన చివరి మాటలు. దావీదు రచించిన చివరి మాటలు. ఇప్పుడు 5వ వచనంకి వస్తే అతడు ఏమంటున్నాడో తెలుసా? నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. దేవా, నాకు సంతానం ఇచ్చావు, నా సంతతి వారు నీ దృష్టికి అనుకూలులేనా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా అలా ప్రార్థించలా. దావీదుకు హిజ్కియాకు వచ్చినటువంటి వర్తమానం లాంటిది రాలా. అయినా కానీ వాళ్ళు ఒకవేళ తప్పిపోతారేమో, దేవా నా యొక్క సంతతి వారు నీ దృష్టికి అనుకూలులేనా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అతని ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నాడండి. ఏమని? ఇప్పుడు రండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం 11వ వచనం అండి. ఆ 10వ వచనం చదువుదాం. నీ పగవారినందరిని నేను అణిచివేసేదను, అదియుగాక నీ సంతతికి యెహోవాని సంతతి కలుగజేయనని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవితములు తీరి నీ పితరుల యొద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచేదను కదా. ఎందుకు? దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. నా సంతతి వారు నీ దృష్టికి అనుకూలలే కదా ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి నువ్వు చనిపోయినా కానీ నీ తర్వాత నీ సంతతి వారికి రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానయ్యా. ఇప్పుడు యోధా రాజులందరూ ఎవరండి? దావీదు సంతానమే. దావీదు తర్వాత వచ్చిన వాళ్ళే. ఈ హిజ్కియా ఎవరండి? దావీదు యొక్క ముది మనవుడు. వీళ్ళందరికీ రాజ్యాలు స్థిరపరిచాడు. దేవుడు ఏం చేశాడు? రాజ్యాలు స్థిరపరిచాడండి. ఎప్పుడైతే దేవుడి మాట అన్నాడో ఈ 17వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఎలాగన్నాడో ఈ 17వ అధ్యాయంలో చూడండి 16వ వచనం చదువుదాం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను అని ప్రార్థన ప్రారంభించి ఇప్పుడు 27వ వచనానికి వద్దాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నావు. దేవా, నువ్వు మాట ఇచ్చావు కదా, మాట ఇచ్చి నెరవేరుస్తావు, ఆ సంగతి నాకు తెలుసు. కాబట్టి నీ దాసుని యొక్క సంతతిని నిత్యము కూడా కదా, నిత్యము కూడా నీ సన్నిధిని ఉండుటట్లు వారిని ఆశీర్వదించి అనుగ్రహించావు కనుక యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది అన్నటన్నిటికీ ఆశీర్వాదపడవు. అంత చక్కని మాట. ఈ ప్రార్థన హిజ్కియా చేయలేకపోయాడు. దావీదు తన సంతతి వారి పట్ల ఒక మంచి ఆలోచన కలిగి, నేను లేకపోయినా నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నా కుటుంబానికి రాజ్యాన్ని దేవుడు ఇవ్వాలి, ఎవడో వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకోకూడదు అని అనుకుని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు. దావీదు సంతతి వారిని ఆ రాజ్యం మీద స్థిరపరిచాడు. అదే సంతతిలో నుండి యేసు ప్రభు వారు, అందుకే యేసు ప్రభు వారు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం
యేసు ప్రభు వారి సాక్ష్యముల గురించి మనం విందాం. 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును కదా, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. నేను ఎవరినో తెలుసా? దావీదు యొక్క సంతానమును యేసు ప్రభు చెప్తున్నాడండి కదా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తా ఉన్నారు అంటే, హిజ్కియా భక్తుడే కానీ హిజ్కియా స్వార్థపరుడు, హిజ్కియా భక్తుడే కానీ హిజ్కియా డాంబికుడు, హిజ్కియా భక్తుడే కానీ హిజ్కియా పన్ను కట్టని వాడు. హిజ్కియా భక్తుడే కానీ 4వది ఏంటి అంటే హిజ్కియా గర్విష్టి. ఎలాంటి వాడు? హిజ్కియా గర్విష్టి, మనస్సున గర్వించి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 32వ అధ్యాయంలో 25వ వచనం. అయితే హిజ్కియా మనస్సున గర్వించి కదా. గర్వం ఎక్కడ వస్తుందండి? హిజ్కియా మనస్సులో గర్వించాడంట. ఏం చేస్తా ఉన్నాడు? హిజ్కియా మనస్సున గర్వించి. గర్వం అంటే పొగరు, అంటే అతిశయం. డంబం వేరు, గర్వం వేరు. గర్వం అంటే ఏంటండి? 4 డబ్బులు ఉన్నాయనుకోండి, 2 తులాలు బంగారం ఉండే చోట 10 తులాలు వచ్చినాయి అనుకోండి, 1 లక్ష రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే చోట 10 లక్షలు వచ్చాయి అనుకోండి, వస్తుంది ఆటోమేటిక్గా. ఆడెంత ఆ మాటలు వస్తాయి. ఏ మాటలు? గర్వపు మాటలు, అహంభావంతో కూడిన మాటలు, ఏమండి, పొగరు పట్టిన మాటలు, అతిశయముతో కూడిన మాటలు అప్పుడు వస్తాయి. హిజ్కియా ఒకప్పుడు గోడ తట్టు తిరిగినాడు. అప్పుడు లేదు డంబం, ఏమండి, అప్పుడు లేదు స్వార్థం, అప్పుడు లేదు గర్వం. దీనుడై గోడ తట్టు తిరిగాడు. ఇప్పుడు ఏం కలిగింది? గర్వం వచ్చేసిందండి. ఎందుకు? ఆరోగ్యం వచ్చేసింది కదా. జబ్బున్నంత కాలం బాబోయ్ నాయన బాబోయ్ నాయన అంటారు. అది తగ్గిపోయిందా? వచ్చేస్తుందా? ఏంటది? హిజ్కియా కదే జరిగింది. రోగం ఉన్నంత కాలం తగ్గించుకుని ప్రార్థించిన వాడు కదా, ఇప్పుడు రోగం పోయి ఆరోగ్యం వచ్చింది, గర్వం వచ్చేసిందండి. నువ్వు చచ్చిపోతావు అనే వర్తమానం వచ్చింది. లేదు లేదు లేదు, ఇప్పుడు ఇక 15 సంవత్సరాలు ఆయుషించానని కూడా వర్తమానం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఇంకా 15 సంవత్సరాలు బతుకుతానంట కదా. ఆలోచన చేస్తున్నారా? అప్పుడు కుమారుడు లేడు, ఇప్పుడు కుమారుడు వచ్చాడు. గర్వం వచ్చేసింది. దేవుడిస్తున్న ఆధిక్యతలను బట్టి అతడు తన్ను తాను తగ్గించుకొనక ఏమి వచ్చింది అని అంటే గర్వం వచ్చింది కదా. ఎంత విచారకరం అండి, ఎంత అవమానకరం అండి. ఒక భక్తుడు గర్విస్తూ ఉన్నాడు, ఒక విశ్వాసి. అలాంటి వాడు ముందు లేడు తర్వాత లేడు అన్నారు కదా. అంత గొప్ప విశ్వాసి గర్వపడతా ఉన్నాడు. ఒక నీతిమంతుడు, పూర్ణంగా నీతిని అనుసరించిన వాడు గర్వపడతా ఉన్నాడు. యెహోవాను వెంబడించిన వాడు ఇప్పుడు గర్వపడతా ఉన్నాడు. యెహోవాను హత్తుకున్నవాడు గర్వపడతా ఉన్నాడు. ఆజ్ఞలన్నిటిని అనుసరించిన వాడు ఇప్పుడు గర్వపడతా ఉన్నాడు. ఎంత విచారకరమో. మనస్సును గర్వించి నాశనానికి ముందు ఏమొస్తుంది అని అంటే గర్వం వస్తుందండి. గర్వం అనే దాన్ని రానివ్వకూడదు. ఎంత ఎదిగినా, మనకి ఎంత ఉన్నా, కోట్ల రూపాయలు ఆస్తున్నా ఉంటాయి కదా. అవి ఉన్నా మనం ఎప్పుడులాగే ఉండాలి. గర్వం అనేది మనకి పనికిరాదు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. విశ్వాసులు నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు ధనవంతుడయ్యుండి, ఆయన ఎవరు? ధనవంతుడు, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. అవునండి. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా, రిక్తునిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు అంటున్నాడు. నక్కలకు బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడైన నేను తలవాల్చుకోవడానికి స్థలం లేదయ్యా. అన్నీ కలిగినోడు, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు.
బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 1:4 ఈ మాట చూస్తాం కదా. అలాంటి వాడు ఎంత తగ్గించుకున్నాడో ఈ లోకంలో ఉన్నాడు, ఎంత ధీరుడుగా ఉన్నాడో ఈ లోకంలో ఉన్నాడు. ఆయన ద్వారా మనం నేర్చుకోవాలండి. ఆయన స్వార్థపరుడు కాడు, ఆయన డాంబికుడు కాడు, ఆయన గర్వపోతు కాదు, ఆయన పన్నెగొట్టునోడు కాదు, పన్ను కట్టినోడు కదా. ఇక్కడ గర్విస్తూ ఉన్నాడు హిజ్కియా, మనస్సున గర్వించి. ఎంత బాధాకరం అండి. హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడు అని అంటే మనస్సున గర్వించి. దేవుడు గర్విష్ఠులను బాగుగా ఎరిగిన దేవుడు. 138వ కీర్తన 138వ కీర్తన 6వ వచనం అండి. ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఏం చేయను? గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎరిగి ఏం చేయను? కీర్తన గ్రంథములో 31వ కీర్తన 23వ వచనం చదువుదామండి. 31వ కీర్తన 23వ వచనములో గర్వముగా ప్రవర్తించే వారిని ఆయన గొప్ప ప్రతీకారము ఏం చేస్తాడంట? గొప్ప ప్రతీకారం చేస్తాడంట. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన ఏం చేస్తాడు? గొప్ప ప్రతీకారం చేస్తాడు. గర్వముగా నడిచే వారిని ఆయన బాగుగా ఎరుగును. ఎరిగేం చేస్తాడు అని అంటే గొప్ప ప్రతీకారం చేయను. ఏంటా ప్రతీకారం అని అంటే సామెతల గ్రంథంలో చూడండి 15వ అధ్యాయం 25వ వచనం అండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనంలో ఆయన గర్విష్ఠుల ఇల్లు పెరికివేయును. ఏం చేయను కదా. గర్విష్ఠులను ఏం చేస్తాడంటే ఆ గర్విష్ఠుల ఇల్లు పెరిగి వేస్తాడన్నాడు. గొప్ప ప్రతీకారం అదే. ఇది కూడా ఒక ఇల్లే. ఈ దేహం అనేది ఒక ఇల్లే. వెర్రివాడ అంటే వెళ్ళిపోవాలంతే. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానంటే ఈ ఇల్లు విడిచిపెట్టిపోవాలి. ఈ దేహం అనే ఇల్లు. ఇల్లులు 2 ఉన్నాయి ఏమండి. ఒకటి ఈ దేహం అనే ఇల్లు, రెండవది ఇహలోక సంబంధమైన ఇల్లు. ఆయన ఆ ఇంటినే పెరిగి వేస్తాడంట. గర్విష్ఠులను అనపగల శక్తిమంతుడు కదా. నెబుకద్నెజరు గర్వించాడు. సమయం లేదు, ఒకే మాట చెప్తున్నానండి. నెబుకద్నెజరు ఏం చేశాడో తెలుసా? దానియేలు గ్రంథం 4:30 వచనములో ఈ బబులోనును, ఈ మహానగరం, ఈ రాజనగరం అంతయు నా బలాధికారము కాదా అని తనలో తాను అనుకున్నాడంట. ఏమనుకున్నాడండి? ఈ బబులోను దేశం ఉంది కదా, ఈ బబులోనును, ఈ రాజ్యమంతయు కూడా నా బలాధికారము కాదా అని తనలో తాను అనుకున్నాడట. 31వ వచనములో రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఆ శబ్దములో నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏంటా ప్రకటన? నువ్వు గడ్డి వేస్తావు. ఎంత భయంకరమైన మాట. రాజా నెబుకద్నెజరా, ఇదే నీకు ప్రకటన. నువ్వు గడ్డి వేస్తావు. నువ్వు పశువు వలె గడ్డి వేస్తావు. నువ్వు మనుషులలో నుండి తరమబడతావు అన్నాడు. ఏమండి చదువుదాం. 32వ వచనం. నీ రాజ్యము అంటే నీ వద్ద నుండి తొలగిపోయెను, లేక తీసివేయబడెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింపని చేయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్నాను. ఇప్పుడు నువ్వేమవుతావు తెలుసా? పశువు వలె గడ్డి మేస్తావు. నెబుకద్నెజరు, గర్విస్తున్నావా? నాది నాది అనుకుంటున్నావా? నువ్వు గడ్డి మేస్తావు. 33వ వచనములో ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసింది. ఎంత బాధాకరం. ఒక రాజుగారు గడ్డి తింటుంటే ఎలా ఉంటుందండి? బబులోను రాజు అంటే పెద్ద పేరు. బబులోను రాజును గడ్డి మేపించాడండి. కారణం గర్వం కదా.
గడ్డి వేపించిన తర్వాత ఇప్పుడు అతడు బుద్ధి వచ్చింది. 36వ వచనంలో, ఆ దినముల యందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. బబులోను రాజుకి ఏమొచ్చింది? ఇప్పుడు గడ్డి తింటం బట్టి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తింటా ఉంటే ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇక్కడ రాజుగారు రాజుగారు ఆ పశువుల గడ్డి తింటా ఉంటే ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చింది కనుక ఆ 37వ వచనంలో సాక్ష్యం చెప్తున్నాడు. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములనియు ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచు ఉన్నాను అన్నాడు. ఏమండి? విర్రవీగాడు, గర్వించాడు. ఉన్నదాన్ని బట్టి ఇదంతా నాది కాదు అనుకున్నాడు. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. దాన్ని బట్టి ఏమొచ్చింది అంటే గడ్డి వేశాడు. దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చింది. పశువుల గడ్డి వేశాడు. ఇప్పుడు మరలా బుద్ధి వచ్చింది. ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నాడు? కొనియాడుతున్నాడు. ఆయన గర్వముగా నటించే వారిని అనపగల శక్తిమంతుడు అంటున్నాడండి. ఏమండి? గర్వమనచి గద్దెలు దింపి కనులనైనా మేపవగట్టి. ఇప్పుడు గరుడైనటువంటి ఆ నెబుకద్నెజరును గడ్డి వేపాడండి. ఎవరు? దేవుడు. కనుక గర్వం అనేది చాలా బాధాకరమైంది. హిజ్కియా మనస్సున గర్వించాడు. హిజ్కియా ఎప్పుడైతే మనస్సులో గర్వించాడో ఇది 4వ తప్పిదం. ఎప్పుడైతే మనసులో గర్వించాడో దేవుడు హిజ్కియా మీదకును, యూదా వారి మీదకును, యెరూషలేము వారి మీదకును దేవుని కోపము రాగా కదా. ఇంటిలో ఒకడు తప్పు చేస్తే ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అది గమనించండి. తప్పు చేసింది ఎవరు? హిజ్కియా. యూదా వారు ఏం చేశారండి? యెరూషలేము వారు ఏం చేశారండి? కానీ తప్పు చేసిన వారి ద్వారా అతని యొక్క ప్రజలైన యూదా వారి మీదకిని, ఆ యెరూషలేము వారి మీదకిని దేవుని యొక్క కోపం అదికి వచ్చింది. జాగ్రత్త సుమా. నువ్వు ఒక్కదానివే గర్వపడుతున్నావేమో, నువ్వు ఒక్కదానివే తప్పు చేస్తున్నావేమో, లేక నువ్వు ఒక్కడవే తప్పు చేస్తున్నావేమో, నువ్వు ఒక్కడవే స్వార్థపరుడుగా ఉంటున్నావేమో, నువ్వు ఒక్కడవే ఏదైనా పాపం చేస్తున్నావేమో, నిన్ను బట్టి కుటుంబంలో వారందరికీ కూడా శిక్ష వస్తుంది. ఆనాడు పాపం చేసింది ఎవరు? ఆకాను ఒక్కడే. సర్వ సమాజం పాపం చేశారా? లేదు. ఆకాను ఒక్కడే. కానీ శిక్ష ఎవరి మీద పడ్డది? సర్వ సమాజం మీద శిక్ష పడ్డది. కనుక వారేమయ్యారు అని అంటే హాయిని జయించలేకపోయారు. గొప్ప ఎరుకోను జయించారు, కానీ చిన్న దేశమైన హాయిని జయించలేరు. కనుక ప్రియులారా గమనించండి, హిజ్కియాలో ఏమొచ్చింది అని అంటే గర్వం వచ్చింది. 4వ తప్పిదం కదా. 1 పన్ను కట్టలేదు, అది మొదటి తప్పిదం. 2వది డాంబికం చూపించాడు, ఇదిగో అన్నీ చూడండి అన్నాడు, 2వ తప్పిదం. 3వది నేను బాగుంటే చాలు, నా కుమారులు నపుంసకులైతే మేలే కదా అన్నాడు, స్వార్థపరుడైన హిజ్కియా. 4వది గర్విష్ఠుడైన హిజ్కియా. 5వది అదే వచనంలో ఉంది, చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపని హిజ్కియా కదా. ఏం చేశాడంట? చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించలేదంటాడు. అది ఎంత బాధాకరము అంటే, కృతజ్ఞత లేనివాడైనా హిజ్కియా. చాలా మంది అంటారు, నేను ఎంతో చేశానండి, కృతజ్ఞత లేనివాళ్ళండి అంటారు కదా. దేవుడు ఎంతో మేలు చేశాడు. ఎంత మేలు అంటే ఇంక చస్తావు, బ్రతకవు అని వర్తమానం వచ్చినా దేవుడు బ్రతికించాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి అండి. అంత మేలు చేస్తే మేలుకు తగినట్టుగా ప్రవర్తింపని హిజ్కియా అని అంటే కృతజ్ఞత లేని వాడైనా హిజ్కియా. 5వ తప్పిదం. విశ్వాసులమైన మనకు దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఈ కరోనా కాలంలో మనకంటే ధనవంతులు, మనకంటే విద్యావంతులు, మనకంటే ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అనేక మంది అండి, కోట్లాధిపతులు
హాస్పిటల్ పాలయ్యి లక్షల రూపాయలు కట్టి వెంటిలేటర్స్లోను ఏదో ఆక్సిజన్స్లోను ఇంటింటో పెట్టించుకుని లక్షలు ఖర్చయినాయి కానీ మనిషి తిరిగి రాల. ఎంతమంది లేరు? ఎన్నో వేల మందిని మనం చూస్తూ ఉన్నాం, లక్షాధికారులను చూస్తూ ఉన్నాం. ప్రాణవాయువు అందట్లేదండి కదా. మనకి దేవుడు ప్రాణవాయువు ఇస్తున్నాడు, ఊపిరిచ్చాడు. ఈ ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది మన వయసు ఎంత ఉందో అంత వయసు నుంచి మనం పీల్చేస్తా ఉన్నాం ఫ్రీగా. ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు కదా, ఆ హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు, ఆ బెడ్ల మీద ఉన్నవాళ్ళు ప్రాణవాయువు కొనుక్కుంటున్నారండి. ఆక్సిజన్ కొనుక్కొని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అయినా తిరిగి రాక. మనం క్షేమంగా ఉన్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన కుటుంబాలు బాగున్నాయి. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసిన మేలుకు తగినట్లుగా మనము బ్రతకాలి కదా, ప్రవర్తించాలి. ప్రభువా, ఎంతో మంది హాస్పిటల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రభు. ఊర్లో అయితేనండి, ఆంధ్రలో ప్రతి ఇంటింటికి కూడా ఒక కేసు కనపడతా ఉంది, కొత్త గొప్ప సిమ్టమ్స్ కనపడతా ఉంది. డోలో 650 అనేది వేసుకొని మానవుడు లేకుండా ఉన్నారు. మనకు అలా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. చాలా మందికి భోజనాలు లేవు. ఈ కరువు కాలంలో సంవత్సరం నుంచి ఉద్యోగాలు లేక విలవిలలాడిపోతా ఉన్నారు. మనల్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు కదా, అది మేలు కదా. గమనించుకోండి, అంతే. ఊపిరిస్తున్నాడు, అది మేలు కదా. ఆరోగ్యం ఇచ్చాడు, మేలు కదా. మనకే కదా, మన కుటుంబంలో ఉన్న వారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అది మేలు కదా. దేవుడు చేసిన మేళను మర్చిపోకూడదు. ఈయన దేవుడు చేసిన మేళకు తగినట్లుగా ప్రవర్తించలేదా? మరి దావీదు అలా కాదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని మర్చిపోవద్దని ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హిజ్కియా మర్చిపోయాడు, దేవుడు చేసిన మేళను మర్చిపోయి ఆ మేళకు తగినట్లుగా ప్రవర్తించలేదు. మనము దేవుడు చేసిన మేళ్లను తగినట్లుగా ప్రవర్తించాలి. స్వార్థపరులుగా ఉండకూడదు. ఈ కరోనా కాలంలో అనేక మంది స్వార్థపరులుగా ఉంటారు. చూశాను, టీవీలో చూపిస్తా ఉన్నారు. భార్య చచ్చిపోతా ఉంటే భర్త దగ్గరికి వెళ్ళట్లేదు. ఏమండి, ఇన్ని న్యూస్లో బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, కనుక్కున్న పిల్లల దగ్గరికి వెళ్ళలేదు. అందరిని అట్లా కొంతమంది స్వార్థపరులు ఉన్నారు. భర్త చనిపోతూ ఉంటే భార్య దగ్గరికి వెళ్ళాలా, పిల్లలు చనిపోతూ ఉంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలా. స్వార్థం, బతికేయాలి. ఎందుకో చావా, ఏదో రోజు చేస్తావు కదా, అదేదో వాళ్ళతో పోతే మేలు కదా. చావరండి, కానీ ఎంత భయమో ఆలోచన చేస్తున్నారా? ఎంత విచారకరమైన మరణాలు చూశానో నేను. బాడీలు అలా విడిచిపెట్టేశారండి. అప్పటి వరకు నానా 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 అంట తిరిగిన వాళ్ళు పిల్లలు ఆ తండ్రి యొక్క శరీరాన్ని, ఆ భౌతిక దేహాన్ని అలా విడిచిపెట్టేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఏమంటే వాళ్ళ ఇష్టం కాల్చడమో ఏదో చేశారు. మొత్తం మీద ఇంట్లో ముట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నారా? కారణం స్వార్థం. నేను చచ్చిపోతానేమో. కనుక విశ్వాసులారా, హిజ్కియా జీవితంలో 5 తప్పిదాలు. భక్తుడే గాని, విశ్వాసే గాని, ఈ భక్తుడైన వాడు గర్విస్తా ఉన్నాడు, ఈ విశ్వాసి అయిన వాడు స్వార్థపరుడుగా ఉన్నాడు. ఏమండి, ఈ దేవుని వెంబడించిన వాడు ఏం చేస్తా ఉన్నాడంటే డాంబికం చూపిస్తా ఉన్నాడు. ఎన్నెన్ని లోపాలు ఉన్నాయో ఇందులో మనం నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ మనకు పాఠాలే. మనం పన్ను కట్టే వాళ్ళంగా ఉండాలి, మనము డాంబికము చూపించుకోకుండా ఉండాలి. గొప్పలకి వెళ్ళొద్దు. ఏమండి, హిజ్కియా డాంబికం చూపించుకున్నాడు. హిజ్కియా స్వార్థపరుడుగా ఉన్నాడు, మనం స్వార్థపరుడుగా ఉండకూడదు. హిజ్కియా గర్విష్ఠుడుగా ఉన్నాడు, మనము గర్విష్ఠులుగా ఉండకూడదు. హిజ్కియా చేసిన మేలకు, దేవుడు చేసిన మేలకు తగినట్లుగా ప్రవర్తించలేదు. మనము అలా ఉండకూడదు. దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు. ఆరోగ్యాల, ఆయుషుల, శక్తి, బలమా సమస్తాన్ని ఇస్తా ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు చేసిన మేళను మర్చిపోకుండా అనునిత్యము ఆయనను కొనియాడే వాళ్ళంగా ఉండాలని కోరుచు మాట ముగిస్తా ఉన్నాను.
దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తరల వంచండి ఇచ్చిన ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ మహిమ గల నామానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశం బట్టి స్తుతిస్తాము ప్రభువా. హిజ్కియాలో నుండి మాకు కొన్ని పాఠాలు నేర్పావు. హిజ్కియా జీవితంలో ఉన్న తప్పిదాలు నాయనా, అతడు పన్ను కట్టని వాడు. అతడు ప్రభువా ఇదిగోనైనా గర్విష్ఠుడుగా ఉన్నాడు. అతడు స్వార్థపరుడుగా ఉన్నాడు ప్రభువా. అతడు చేసిన మేళకు ప్రతిగా నాయన తగ్గట్టుగా ప్రవర్తింపని వాడుగా ఉన్నాడు. చాలా మాటలు ప్రభువా హిజ్కియా జీవితంలో నుండి మీరు మాతో నేర్పిస్తున్నందుకు ప్రభువా. మీరే నాయనా ఈ బిడ్డలందరూ నీ వాక్యం విన్నారు, జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నామా పరమ తండ్రి. ఆమేన్.